హాయ్ ఆగండి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నన్ను నేను ఊహించుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. నా రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను కూడా బాధపడ్డా. ఎందుకంటే కాలేజ్కి ఎక్కడ వెళ్తే సార్ వాళ్ళు ఎక్కడ నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని అడుగుతారా, ఇంకొన్ని రావాల్సిందని అంటారా. సో నా బాధ అంతా నా గురించే కాదు, నాకు తక్కువ వచ్చినాయని నేను బాధపడ్డం కాదు, పక్కోళ్ళు ఎక్కడ అడుగుతారా, పక్కోళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అనే దాని మీదనే ఎక్కువ బాధపడ్డుండే. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎస్పెషల్గా మీరైతే అది ఫీల్ కావద్దు, జస్ట్ పాస్ అయితే చాలు. పాస్ కాకపోతే నెక్స్ట్ సప్లీ రాసుకోండి, అంతేగాని ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే చేయకండి. ఎవ్వడు ఏమనుకున్నా పర్వాలేదు, అది 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. నీ లైఫ్ నీ ఇష్టం. ఇంటర్ పాస్ అయినవా, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నీకు కెరియర్లో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూస్ చేసుకొని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ఫీల్డ్కి పోనీకైతే ట్రై చెయ్యి. ఇక ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం అస్సలు బాధపడకండి. అసలు ఈ మార్క్స్ ఎక్కడ ఫరక్ పడవు, అసలు ఎక్కడ యూజ్ గిట్లా కావు. మీరు సప్లీ రాసుకొని జస్ట్ క్లియర్ చేస్తే అదే మస్తు అయిపోతుంది. టెన్షన్ తీసుకోకండి. ద వరస్ట్ డిసిజన్ అయితే మా ఫ్రెండ్ బీటెక్ చేస్తుండు, నేను చేస్తున్నా, ఏఎంఎల్ తీసుకుండు, నేనే ఏఎంఎల్ తీసుకున్నా, ఇద్దరం కలిసి ఉంటాం అనేది మాత్రం అస్సలు మైండ్లో పెట్టుకోకండి. ఫస్ట్ నీకు ఏం కావాలో అది డిసైడ్ అవ్వండి. చాలా టైం ఉంటుంది, 3-4 మంత్స్ గ్యాప్ వస్తుంది. ఎంట్రన్స్ టెస్ట్లు ఏమేమి ఉన్నాయి, అసలు ఆపర్చునిటీస్ ఏంది అని మొత్తం చెక్ చేయండి. యూట్యూబ్ అయితే బెస్ట్ రిసోర్స్, చాలా ఉన్నాయి. ఇంకా యూట్యూబ్ అని కాకుండా ఫస్ట్ అయితే మీరు అది రీసెర్చ్ చేసి మీరు ఏం కావాలో డిసైడ్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే, బీటెక్ ఏంది అని మీకు ఏం తెలియకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ ఆర్ మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. డూ ఫాలో శ్రీధర్ ఎంఆర్ సెట్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం అయితే ఖచ్చితంగా శ్రీధర్ ఎంఆర్ సెట్ని ఫాలో అవ్వండి.